సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఇది వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ థియరం అయితే చూద్దామన్నమాట. ఇది రింగ్ థియరీలో సెకండ్ యూనిట్ మరియు లాస్ట్ థియరం అన్నమాట. సో ఈ యొక్క థియరం తీసుకుంటే మనకి ఆప్షనల్గా వచ్చే ఎస్ఏ అయితే కవర్ అయిపోయినట్టే, ఓకేనా. అంటే మనకి 2 ఎస్ఏల్లో ఒక ఎస్ఏ కవర్ అయినట్టే. సో ఇంకొక మన ఎస్ఏకి ప్రిపేర్ అవ్వాల్సిన టైం కూడా అవసరం లేదు. సో ఇంకొప్పుడైతే చూద్దాం. థియరం 5, ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ ఆర్, లేదంటే ఈ క్వశ్చన్ ఇంకోలా కూడా అడగచ్చు, ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఎఫ్ యాజ్ ఓన్లీ 0 అండ్ ఎఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, క్వశ్చన్ అయితే అర్థమైంది కదా నాన్న. ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్, ఫీల్డ్కి ప్రాపర్ ఐడియల్స్ ఉండవు అని చెప్తున్నాడు. మనమైతే ప్రూవ్ చేద్దాం. లెట్ ఎఫ్ బి ఎ ఫీల్డ్. నేను ఎఫ్ అనేది ఫీల్డ్ అనుకున్నాను. ఓకే, లెట్ ఐ బి అన్ ఐడియల్ ఆఫ్ ఎఫ్. ఐడియల్ అంటే ఐ అనేది ఐడియల్, అది దేనికి? ఎఫ్ కంట, ఓకేనా. సరే, అయితే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే కేస్ 1 వచ్చేసి నేను ఐ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. ఓకే, అది అలాగే ఎగ్జిట్ అవుతుంది మనకు తెలుసు. ఓకే, ద ఐ ఈజ్ ద 0 ఐడియల్ విచ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఐడియల్ ఆఫ్ ఎనీథింగ్. అవును, అది ఆల్రెడీ మనకు తెలుసు. 0 అనేది ఎప్పుడు ఐడియల్కి రింగ్ అవుతుంది, అవునా. అది ఆల్రెడీ మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఏంటంటే మనం నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకొని, ఐ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకొని అసలు అది ఎగ్జిస్ట్ అవుతుందా అవ్వదా అనేది అయితే మనం ప్రూవ్ చేయాలి, ఓకేనా. లాస్ట్గా మనకి ఆన్సర్ ఇదే వస్తుందని మనకు తెలుసు. కాకపోతే మనం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఖచ్చితంగా చేయాలన్నమాట. చేద్దాం. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఐ. సరే, ఇక్కడ చూడండి, మనం ఏం తీసుకున్నాం? ఇఫ్ 0 ఈజ్ ఐడియల్ విచ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఐడియల్ ఆఫ్ ఎనీ రింగ్. ఓకే, ఏ రింగ్కైనా 0 అనేది ఐడియల్ అవుతుంది అన్నట్టుగా మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ జీరో ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఐ. ఏ అనే దాంట్లో అసలు జీరో ఎలిమెంట్స్ లేవు అని తీసుకుంటున్నాం మనం ఇప్పుడు, ఓకేనా. సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్, ఆల్రెడీ ఇది మనకు తెలుసు. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ యాజ్ ఏ మల్టిపుల్ ఇన్వర్స్. ఎవ్రీ నాన్ జీరో కానీ ప్రతి ఎలిమెంట్కి ఏముంటుంది? మల్టిపుల్ ఇన్వర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏలో 0 ఉందా? లేదు. కానీ ఇక్కడ అప్పుడు ఏకి ఏముంటుంది? ఇన్వర్స్ ఉంటుంది. ఏ ఉంటే ఏ ఇన్వర్స్. ఎగ్జాంపుల్గా బి ఉంది, బికి ఏముంటుంది? బి ఇన్వర్స్ ఉంటుంది. సో ఇలాగే 0 లేని ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఏముంది? 0 లేని ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుంది అని ఉంది. మనం ఏ తీసుకున్నాం? ఏలో 0 లేదు అని ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం. ఇదిగో ఏ నాన్ జీరో ఎలిమెంట్ అంటే 0 లేదు. అలాంటప్పుడు ఏ ఇన్వర్స్ ఉంటుంది కదా నాన్న. అలాంటప్పుడు ఏ అనేది ఎఫ్లో ఉన్నప్పుడు అలాగే ఏ ఇన్వర్స్ కూడా దేంట్లో ఉంటుంది? ఆటోమేటిక్గా ఎఫ్లో ఉంటుంది. అదే రాశాను ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. ఈ ఏ అండ్ మనకు వచ్చిన మల్టిపుల్ ఇన్వర్స్. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్. సిన్స్ ఐ ఈజ్ అన్ ఐడియల్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఐ అండ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఐ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేది దేనికి సంబంధించింది? ఐకి. అలాంటప్పుడు ఏ ఇన్వర్స్ ఎఫ్లో ఉన్నా కానీ అది ఆటోమేటిక్గా దేంట్లో ఉంటుంది నాన్న? ఐలో కూడా ఉంటుంది. సో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఐ. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే మనకు 1 నాన్న. ఇగో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది మనకి, ఓకేనా. లైక్ ఏదైనా కానీ బి ఇంటూ బి ఇన్వర్స్ అయినా 1. ఓకే, సో ఇప్పుడు ఏ ఇంటూ ఇన్వర్స్ ప్లస్ మనం ఎంత రాసుకోవచ్చు? 1 రాసుకున్నాను. 1 బిలాంగ్స్ టు ఐ. ఇక్కడ వరకు మన క్లారిటీ. హ్యాన్స్ బై థీరం 4 ప్రకారం ఏంటంటే మై ప్రీవియస్ థీరం ప్రకారం ఇఫ్ అన్ ఐడియల్స్ కంటైన్స్ 1 దెన్ ఇట్ ఈస్ హోల్ రింగ్ ఐ ఈక్వల్ టు ఎఫ్. క్లారిటీగా చూడండి. ఇప్పుడు ఒక ఐడియల్కి ఇది అయినాను. ఐ అంటే ఏంటి? ఐడియల్స్. ఇప్పుడు ఐడియల్స్ ప్లేస్ మనకి ఎంత వచ్చింది? 1 బిలాంగ్స్ టు ఐడియల్స్ వచ్చింది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఐడియల్స్లో కానీ 1 ఉంటే అక్కడ ఉన్న మొత్తం ఐ అనేది ఎఫ్కి ఫీల్డ్కి ఈక్వల్ అవుతుంది అని మీనింగ్. సో ఫీల్డ్ ఆటోమేటిక్గా 0 ఉంటుంది. సో ద ఓన్లీ ఐడియల్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఎఫ్ ఆర్ 0 అండ్ ఎఫ్. ఫీల్డ్ ఏముంటుంది? 0 ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనం తీసుకున్నది తప్పే. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? 0 ఉండదు ఐలో తీసుకున్నాం. కానీ ఐలో మనకి ఏమున్నది వచ్చింది?
జీరో ఉంది అని వచ్చింది. సో మనం తీసుకున్న కాంట్రడిక్షన్, మనం తీసుకున్న తప్పు అని అయితే చెప్తాం. హెన్స్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్. జీరోస్ లేకుండా ప్రాపర్ ఐడియల్స్ ఉండవు అని మీనింగ్. ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఈజ్ ఐదర్ జీరో ఆర్ ఎఫ్. సరిగ్గా చూడండి, ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఐ ఈక్వాలిటీ ఎఫ్ అయితే ఖచ్చితంగా అందులో జీరో అన్న ఉంటుంది, లేదంటే ఎఫ్ అన్న ఉంటుంది. ఆ రెండు ఏదన్నా ఒకటే. నెక్స్ట్ ఓకేనా, ఇక్కడతో మనకి ప్రాక్టీస్ సమ్స్ అయితే అయిపోయినట్టే. సో మనకి ఒక ఎస్సే అయితే కవర్ అయినట్టేనా ఇది ఇప్పటివరకు అన్నీ చెప్పినట్లో. సో మనమైతే ఇంకా ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ చూడండి. మీకు నాకు తెలిసి ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంటాను ఈ పాటికి. సెకండ్ యూనిట్ మొత్తం కలిపి ఒక వీడియో, ఒక లెంత్ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా. ఫస్ట్ యూనిట్ కూడా చూడండి, ఒక లెంత్ వీడియో ఉంటుంది. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్స్ అని మీకోసమన్నా సెపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేసి మీకు అర్థం కాని సమ్స్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.